హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. నా ఫ్రెండ్స్తో కాఫీ కేఫ్కి వచ్చాను అన్న మరుక్షణం అతని ఫేస్లో కలర్స్ మారుతున్నాయి. అతని నుండి ఎలాంటి రియాక్షన్ రాకపోవడంతో భయంతో హలో అనింది. మళ్ళీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, 5 నిమిషాల్లో నా ముందుండాలి అన్న బేస్ వాయిస్ వినిపించగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి, ఏంటి 5 నిమిషాల్లో మీ ముందుండాలా? కాలేజ్కి కాస్త దూరంగా ఉంది, నడుచుకుంటూ వచ్చాం. ముచ్చట్లలో తెలియలేదు అలా ఎలా వస్తాను అని అంటున్న ఆమె కాల్ ఎప్పుడో డిస్కనెక్ట్ అయింది. బాబు యాంగర్ మోడ్లోకి వచ్చేశాడు అని అర్థమవుతుంటే వెంటనే తాగుతున్న కాఫీ అక్కడే పడేసి అక్కడి నుండి గబగబా వెళ్తోంది అంజు. అంజలి, ఏమైంది, అలా వెళ్ళిపోతున్నావేంటి అని అరుస్తున్నా వినిపించుకోకుండా ఆమె అడుగులు పెద్దగా పడుతున్నాయి. వాళ్ళు కూడా కాఫీ తాగడం మానేసి అంజలి కోసం పరిగెత్తారు. ఇక టైం చూసుకుంటూ పరుగులాంటి నడకతో వెళ్తోంది అంజు. ఇంత నడిస్తే ఏం లాభం? 5 నిమిషాల్లో అతన్ని చేరుకుంటుందా ఏంటి? అతను చెప్పిన టైంకి 15 నిమిషాలు పట్టడంతో కాలేజ్ దగ్గరికి చేరుకుంది అంజు. ఎడమ చెయ్యి కార్కి ఆంచి ఇంకో చెయ్యి అతని నడుం మీద పెట్టుకొని అటువైపు తిరిగి ఉన్నాడు. ఆమె అడుగులు నెమ్మదించాయి. అతన్ని కదిలించాలంటే భయం వేస్తోంది. మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకెళ్ళి నిలిచింది. అప్పటి వరకు బిగించిన పిడికిలి ఆమెను చూడగానే క్షణం కూడా ఆలస్యం చేయకుండా బుగ్గలు పట్టాడు. భయంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. హౌ డేర్ యూ, నాకు చెప్పకుండా ఎక్కడికెళ్ళావు అంటూ ఆమె బుగ్గలు గట్టిగా వత్తి పడుతుంటే నొప్పికి కళ్ళల్లో నుండి నీరు బొట్లు రాలి అతని చేతి మీద పడుతున్నాయి. అయినా వదలకుండా చెప్పు అంటూ అరిచాడు. ఫ్రెండ్స్ కాఫీకి వెళ్దామని ఫోర్స్ చేస్తే త్వరగానే వచ్చేస్తాం కదా అని వెళ్ళాను అనింది ఏడుపు గొంతుతో. ఆమె బుగ్గలు పట్టి కార్ డోర్ ఓపెన్ చేసి కార్లోకి నెట్టేసి కార్ స్టార్ట్ చేశాడు. అతని కోపం చూస్తున్న అంజలికి వణుకు పుడుతోంది. ఎప్పుడూ అంతలా కోప్పడలేదు. ఇప్పుడేం చేస్తాడో ఏంటో అని బెదురుగా చూస్తున్న అతనికి వాయు వేగంతో తీసుకెళ్లి కార్ ఇంటి ముందు ఆపాడు. కార్ దిగి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు హర్ష. అతని కోపాన్ని చూసిన అంజు భయంతో అతని వెనకాలే వెళ్ళింది. రూమ్కి వెళ్ళి అసహనంగా డోర్ వేసుకున్నాడు. ఇప్పుడేం చేయాలి? అతని కోపాన్ని ఎలా పోగొట్టాలి అనుకుంటూ డోర్ మీద తడుతూ హర్ష గారు అని మెల్లగా పిలుస్తోంది. డోర్ తీసే ఉండడంతో చొరవగా లోపలికి వెళ్ళి అసహనంగా అటువైపు నిలబడి చూస్తున్న హర్షని కదుపుతూ, సారీ హర్ష గారు, నన్ను క్షమించండి అంటున్న ఆమె క్షణంలో గోడకి లాక్ అవ్వగా, షడాప్, జస్ట్ షడాప్, నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? నీ తొక్కలో సారీలు నాకెందుకు? నువ్వెక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలి అని చెప్పాను కదా. జాగ్రత్తగా ఉండాలి, నీ ఎవ్రీ మూమెంట్ నాకు తెలియాలి అని పదే చెబుతున్నాను. అయినా నీకెందుకు అర్థం కావట్లేదు అంటూ ఆమెకు అతి దగ్గరలో నిలబడి అడుగుతుంటే భయంతో బెదురుగా చూస్తూ ఉంది. చెప్పవు అంటూ అరిచాడు. సారీ అండి, ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటాను, రియల్లీ సారీ అంటూ తలదించుకుంది. షట్ అంటూ పిడికిలిని బిగించి గోడకి గట్టిగా ఒక పంచిచ్చాడు. కళ్ళు మూసుకుంది అంజు. అప్పటి వరకు అతడి వేడి సెగలు తగిలిన ఆ ప్లేస్, చల్లగాలి ఆమెకు తెలుస్తుంటే కళ్ళు తెరిచి చూసిన తనకి హర్ష కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని చుట్టూ చూసింది. రూమ్లో ఎక్కడా కనిపించలేదు. పరిగెత్తుకుంటూ బయటకొచ్చింది. ఆమె వచ్చేసరికి కార్ రయ్యిన అక్క నుండి వెళ్ళిపోయింది. ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నాడు? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళానని అని అనుకుంటూ అక్కడే సోఫాలో పడింది అంజు. అప్పటి వరకు పెరిగిన గుండెసడిని అదుపు చేసుకుంటూ, ఇదేంటండి, మీరిలా డ్రింక్ చేస్తూ ఎన్ని రోజులుంటారు? కొడుకుని ఇంటికి రమ్మని పిలవండి, వాడు మన కన్న కొడుకు, వాడు లేకపోతే మీరు ఎలా ఉండగలుగుతున్నారు అని బాధగా అడిగింది ఇందో. వాడికే అంతుంటే నాకంతుండాలి. అదెవరితో గురించో నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. వాడిని కన్న నేను వాడి కాళ్ళు పట్టుకోమంటావా? అయ్యో అది కాదండి, ఒక్కసారి వాడితో మాట్లాడి చూడండి. నెవర్, నాతో శపథం చేశాడు నా ముందు ఎదుగుతానని. ఎలా ఎదుగుతాడో నేను చూస్తానుగా. అది ఎప్పుడైతే వాడి జీవితంలోకి వచ్చిందో అప్పుడే వాడు మనకు దూరం అయ్యాడు. వదలను, అస్సలు వదలను. నా కొడుకుని నా నుండి వేరు చేసిన దాన్ని ప్రాణాలతో ఉండనివ్వను. ఎందుకండి అమాయకమైన అమ్మాయి మీద అంత కోపం?
ఆ అమ్మాయి ఏం చేసిందని మనవాడే ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు. షడాప్, ఇక నుండి వెళ్ళో, నాకు తెలుసు గాని అంటూ కసిరాడు. భర్త కోపానికి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇందు. అంజలి గుర్తొస్తుంటే అతని ఫేస్ ఎర్రగా మారుతోంది. నిన్ను ఎలా వేసేయాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ బాటిల్ ఎత్తేశాడు హరిశ్చంద్ర. ఇక్కడ అంజు బాబు ఇంటికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ టైం వేస్ట్ చేయడం ఎందుకు అనే బుక్స్ ముందేసుకుంది. కానీ మనసంతా గందరగోళంగా ఉంటే ఇంట్రెస్ట్ ఎక్కడుంటుంది? కష్టంగా సబ్జెక్ట్స్ అన్నీ మరొకసారి రివైండ్ చేసుకొని రికార్డ్స్ రాయడంలో పడింది. టైం 10:30. హర్ష ఇంకా ఇంటికి రాలేదు. భయంగా అనిపించి అతనికి కాల్ చేసింది. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో భయంతో బిక్కుబిక్కుమంటూ బుక్స్ పక్కన పడేసి అటు ఇటు తిరుగుతూ ఉంది. అప్పుడొచ్చింది కార్ సౌండ్. కంగారుగా బయటకు వచ్చి చూసిన తనకి కార్ పార్క్ చేసి కార్ దిగుతూ కనిపించాడు హర్ష. అదే సీరియస్నెస్తో లోపలికి వస్తుంటే అతనికి కనిపించనీయకుండా కిచెన్లోకి పరిగెత్తింది. అతను ఆమె గురించి చూడకుండా బెడ్రూమ్కి వెళ్తుంటే హర్ష గారు అని పిలిచింది. వినబడనట్లే వెళ్ళిపోతున్నాడు. హర్ష గారు ప్లీజ్ అంటూ అతని వెనకాలే వెళ్ళింది. అతని రూమ్కి వెళ్ళి డోర్ వేయకుండా ఆపింది అంజు. అసహనంగా చూశాడు ఆమెని. లోపలికి వచ్చి సారీ, ఇంకెప్పుడు మీకు చెప్పకుండా చేయను, నన్ను నమ్మండి అంటూ అతని చెయ్యి పట్టుకుంది. హర్ష ముందుకెళ్ళేవాడల్లా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చెయ్యి పట్టుకున్న అంజలి చేతిని చూశాడు. వెంటనే వెనక్కి తీసుకుంటుండగా పట్టుకున్న చేతిని ఇంకా గట్టిగా పట్టి దగ్గరికి లాక్కున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి బెదిరి చూపులు చూస్తుంది. ఆమె నడుం మీద చెయ్యేసి మరింత దగ్గరగా అదుముకున్నాడు. అంత దగ్గరగా ఆమెను చూస్తుంటే అప్పటి వరకు భయంతో చూసిన ఆమె చూపులు ఆమె గుండెల్లో కలవరం రేపాయి. అతని చూపులు కోపంగా కాక వేరేగా అనిపించడంతో అతన్ని డైరెక్ట్గా చూడలేక కళ్ళు కిందకు దించేసింది అంజు. ఆమె చుబుకం పట్టి పైకంటూ లుక్ ఎట్ మీ అన్నాడు. అతని కళ్ళలోకి భయంగా చూస్తూ ఉంది. నువ్వు నాకు చెప్పకుండా ఒక్క అడుగు కూడా వేయడానికి వీల్లేదు. ఏ విషయమైనా నాకు చెప్పే చేయాలి. నాకు చెప్పకుండా చేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు వదిలేస్తున్నాను. ఇలాంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ అయిందనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు హార్డ్ టోన్తో చెప్పి అంజు ఏదో అంటుండగానే ఆమె పెదాలందుకున్నాడు. గుడ్లు పెద్దవి చేసింది. అతని చేతిలో ఉన్న ఆమె నడుముని సవరిస్తూ ముద్దుని గాఢంగా మార్చేశాడు. ఇంతకు ముందున్న ఫ్రస్ట్రేషన్ అంతా ముద్దులో తీర్చుకుంటుంటే అంజలి కూడా అతన్ని ప్రతిఘటించలేకపోయింది. అప్పటి వరకున్న కోపం ఆమె సున్నితమైన పెదవులు తగలగానే కొద్దిగా మాయమవుతూ ఆమెను మరింత అతనికి అదుముకొని పెదవులు వేడి అంజలి మోముని 2 చేతుల్లోకి తీసుకొని నుదిటి మీద కిస్ చేసి డిన్నర్ చేసావా అన్నాడు మార్దవంగా. చేయలేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. పద డిన్నర్ చేద్దాం అంటూ ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. అతనికి వడ్డించి అంజు కూడా కూర్చుంది. ఈరోజు కాలేజ్ ఎలా గడిచింది? చాలా బాగా గడిచిపోయింది. ఎందుకంటే ఆ రాస్కెల్స్ ఎందుకో ఈరోజు కనిపించలేదు. అసలు ఒక్కరోజు కూడా కాలేజ్కి రాకుండా లేరంట. ఈరోజు అసలు ఎందుకు రాలేదో ఎవరికీ అర్థం కాలేదు. స్టూడెంట్స్ అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు తెలుసా అని చెబుతుంటే ఆమె ఫేస్లో ఫీలింగ్స్ని లెక్కగడుతున్నాడు హర్ష. ఆమె అంత సంతోషంగా చెబుతుంటే రెప్ప వేయకుండా ఆమెనే చూస్తుండిపోయాడు. మీరేంటి అలా చూస్తున్నారు అని అడిగింది. ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి ఆర్ యూ హ్యాపీ అన్నాడు. చాలా హ్యాపీగా ఉంది అనింది అంజు. హర్ష అలా అడగగానే తల తిప్పి అతన్ని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ వాళ్ళు లేకపోవడానికి కారణం మీరా అని అడిగింది అనుమానంగా. డోంట్ టాక్ వైల్ ఈటింగ్ అన్నాడు. ఇకేం మాట్లాడకుండా ఇద్దరు డిన్నర్ పూర్తి చేశారు. రేపటి నుండి మెయిడ్ వచ్చి కుక్ చేసి వెళ్తుంది. నువ్వే కుక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమెను తన రూమ్లోకి లాక్కుపోయాడు. కనీసం డిషెస్ అన్నా సర్దనివ్వండి, రేపటి నుండి ఎలాగో పనుండదు కదా. ఏం పర్లేదు పద అంటూ ఆమెను రూమ్కి తీసుకెళ్ళి అతనికి అభిముఖంగా కూర్చోబెట్టుకొని చెప్పు, మార్నింగ్ నుండి కాలేజ్లో ఏం చేశారు, ఏం లెసన్స్ చెప్పారు, నీకేం అర్థమైంది అని అడుగుతుంటే వామ్మో ఈయనేంటి ఇలా ఉన్నాడు,
నేను క్లాసెస్ వింటున్నానా లేక టైంపాస్ చేస్తున్నానా అని అనుమానపడుతున్నాడా ఏంటి అనుకుంటూ మార్నింగ్ నుండి జరిగిన క్లాసెస్ అన్నీ ఒక్కోటి చెబుతోంది. కానీ అది ఎంబీబీఎస్ కావడంతో హ్యూమన్ బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆమెకు బిడియంగా అనిపించి, ప్లీజ్ అండి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఎలాగో అనిపిస్తోంది అనింది. ఎలా అనిపిస్తుంది అన్నాడు కొంటెగా చూస్తూ. అతని చూపులకి నిలువెల్లా సిగ్గుతో తడిచిపోతూ ఏం చెప్పాలో అర్థం కాక అటువైపు తిరిగింది అంజు. ఆమె నడుం పట్టి అతని ఒడిలోకి తెచ్చుకొని, రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించా అని అడిగాడు. కళ్ళెత్తి అతన్ని చూసింది. అది క్యాజువల్ టాపిక్, తమరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది తెలియని ఏ మగాడు ఉండడు అన్నాడు. గర్ల్స్ ఆల్సో, బట్ బాయ్స్కి తెలిసినంత గర్ల్స్కి తెలీదు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి కూడా తెలుస్తోంది సెక్స్ గురించి అంటుంటే అతని వైపు తిరిగి పెదవులపై చేయి పెట్టింది. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కుతుంటే చిన్నగా నవ్వి ఎరుపెక్కిన బుగ్గలపై బొటనవేలితో తడిమి, మన సంగతేంటి అన్నాడు హస్కీగా. అప్పటి వరకు నార్మల్గా ఉన్న అంజు అతను అడిగిన క్వశ్చన్కి హార్ట్ బీట్ రేజ్ అవుతుంటే బెదిరి చూపులు చూస్తోంది. ఏంటి అలా చూస్తున్నావు అన్నాడు. నేను ఒక విషయం చెబుతాను, కోపగించుకోరు కదా. ఏంటది? ప్లీజ్, నా స్టడీస్ పూర్తయ్యాక మీరు ఎలా చెబితే అలా చేస్తాను, కానీ ఇప్పుడు మాత్రం స్టడీస్ డిస్టర్బెన్స్ అవుతాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను వెళ్ళినా మీరు వెళ్ళనివ్వరు, అది మీకు తెలుసు అని భయంగా అతన్ని చూసింది. కోప్పడతాడేమో అనుకుంది, కానీ అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. అమ్మయ్య అనుకొని చిన్నగా నవ్వింది. ఇంత ప్యూర్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది అని ఆఫీస్లో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.